నేను నిజంగా ఇప్పుడు చెప్పే గుడ్డితనం ఏమిటంటే బైబిల్ ఒక సంగతి చెప్తుందండి. దాన్ని ఏమంటారంటే మనోనేత్రం. అంటే మూడో కన్ను కాదండి, మనోనేత్రం, ద ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఆ మనోనేత్రం తెరవబడితే పవిత్రత ఏమిటో అపవిత్రత ఏమిటో, దరిద్రత ఏమిటో ఐశ్వర్యం ఏమిటో, చీకటి ఎక్కడుందో వెలుగు ఎక్కడుందో అనే సంగతులు ఆ తారతమ్యం తెలుస్తుంది. ఆ వివేచన కలిగినటువంటి మనోనేత్రం వెలిగించబడుతుంది. కానీ ఈ మనోనేత్రము వెలిగించబడిన వాళ్ళు పవిత్రత వైపు ప్రయాణం చేస్తారు. ఈ చీకట్లోని చిందులాడే వాళ్ళు మనోనేత్రం వెలిగించబడకపోతే ఈ బాహ్య నేత్రాలతో వాళ్ళ జీవితాన్ని శాపానికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. గనుక ఈ మనోనేత్రం మన జీవితంలో వెలిగించబడాలి. అనేకుల జీవితాలలో ఈ యుగ సంబంధమైన సాతానుడు వాళ్ళ అవిశ్వాసమును బట్టి వాళ్ళ మనోనేత్రములకి గుడ్డితనము కలుగు చేసి ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. కనుక ఇప్పుడు మన జీవితంలో మన మనోనేత్రం వెలిగించబడిందా, లేక గుడ్డితనంలోనే తడువులు ఆడుకుంటూ బ్రతుకుతున్నామా అనే సంగతిని కూడా ఈ సందర్భంలో మనం ఆలోచించాలి.